చాలా మంది ఏమంటా ఉన్నారంటే అసలు రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అనేటోడు సరితూగడు, అసలు కేసీఆర్ అనేటోడు అవసరమే ఉండదు, కేసీఆర్ అవసరం లేదు. మరి టైం ఇవ్వాలన్న ఉద్దేశంలోనే కేసీఆర్ ప్రతిపక్షంలోగా ఫైట్ చేయకపోతే హరీష్ రావు, కేటీఆర్ గారు వీళ్ళందరినీ చూస్తాం. అందరూ ఇవ్వండి టైం. అంటే కేసీఆర్ సపోర్ట్ చేయకపోతేనే టైం ఇచ్చినట్ట, కేసీఆర్ స్పందించకపోతే టైం ఇచ్చినట్ట. అంటే కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తే అదంతా ఉత్తదేనా? మరి ఇప్పుడైనా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి వచ్చి ప్రతిపక్షంలో తన బాధ్యత వహిస్తాడా? ప్రజల్లో కేసీఆర్ మమేకం అవుతాడా? బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాల యొక్క ఆగడాలకు, ప్రభుత్వాల యొక్క అన్యాయాలకు అడ్డు అదుపు హద్దు అనేది ఎక్కడా కూడా ఉండదు. నిజంగా చెప్తా ఉన్నా, నాట్ ఓన్లీ కేసీఆర్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఈ దేశం మొత్తంలో ఏ పార్టీని చూసుకున్నా కూడా ఎవడైనా ఒకటి అధికారంలోకి వస్తే, వాడు ప్రతిపక్షంలోకి పోతే వాడు ఎట్లా ఓడిపోవాలి, వీడు ఎట్లా ప్రజలకు అన్యాయం చేయాలి, వీడు ఎట్లా ప్రజల చేతుల్లో చెప్పులు దెబ్బలు తిని వీడు ఓడిపోవాలనే చూస్తారు తప్ప, అరే వీడు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, వీడు ప్రజలకు మంచి చేసేటట్టు వీడికి సజెషన్ చేద్దాం, వీడిని గైడ్ చేద్దామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా. రైట్, మొత్తానికి పేపర్లలో ఏ పేపర్ చూసుకున్నా, ఏ మూల చూసుకున్నా కూడా కేసీఆర్కు సంబంధించిన వార్త ఒక్కటి కూడా లేదు. మరి అది ఇవాళనే లేదా అంటే కాదు, నిన్న మొన్న అంతకుముందు ఆవుల మొన్న ఎప్పుడు చూసుకున్నా కూడా కేసీఆర్కు సంబంధించిన ఒక వార్త వెతుకుదామంటే కూడా ఆ వార్త కానరాని పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. మరి ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పటి నుండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మనకు అసలు కేసీఆర్ ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి, ఏదైతే ప్రతిపక్షంలో నుండి తన డ్యూటీ తాను చేయాలో తను చేయకపోవడం వల్ల కేసీఆర్ ప్రజల మధ్యలో లేకుండా పోయిండు, కేసీఆర్ వార్తలు పేపర్లో లేకుండా పోయినాయి. కేసీఆర్ గురించి ఇకనైనా కేసీఆర్ వస్తాడా, ఇవాళైనా కేసీఆర్ బయటికి వస్తాడా, ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చేనా, ఇవాళ అసెంబ్లీ సెషన్కి కేసీఆర్ హాజరు కానున్నాడా, ఇలాంటివే తప్ప కేసీఆర్ ఇక్కడ పోరాడాడు, కేసీఆర్ ఇక్కడ కొట్లాడాడు, కేసీఆర్ ఇక్కడ ప్రశ్నించాడు, కేసీఆర్ ఇక్కడ తిరగబడ్డాడు అనే వార్త లేదు. చాలామంది ఏమంటా ఉన్నారంటే అసలు రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అనేటోడు సరితూగడు, అసలు కేసీఆర్ అనేటోడు అవసరమే ఉండదు. అంటే అసలైన వర్షంలో చెప్పాలంటే కేసీఆర్ అవసరం లేదు. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావులు మస్తు అయిపోతారు రేవంత్ రెడ్డికి ధీటుగా ప్రతిపక్షంలో నుండి కొట్లాడనీకి అని చాలామంది అంటూ ఉన్నారు. బట్ కాకపోతే మనం ఇకనైనా కూడా అజ్ఞానం నుండి బయటికి రావాలి. గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం నుండి బయటికి రావాలి. ఇక్కడ ఈ యొక్క దేశంలో, ఈ భారతదేశంలో ఎవరి స్థాయి ఎవరికి గొప్ప కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంచి చేసి ఉండొచ్చు. సరే, ఈ ఏడాది పాలనలో చేయని మంచి పనులన్నీ కూడా కేసీఆర్ గొప్పగా, అద్భుతంగా నాడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువ మండలంలో ప్రజల నుండి కేసీఆర్ పొంది ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇది ఫైనల్గా వచ్చేస్తే ఈ ప్రజలు ఏదైతే డిసిజన్ తీసుకొని ఏదైతే తీర్పు ఇస్తారో దానికి మనం ఖచ్చితంగా వంగి లొంగి ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అంటే కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, టైం ఇవ్వాలి, కొత్త గవర్నమెంటు వాళ్ళకు కొంచెం సర్దుకునే టైం ఇవ్వాలి అటు ఇటు అని అన్నారు కదా. మరి టైం ఇవ్వాలన్న ఉద్దేశంలోనే కేసీఆర్ ప్రతిపక్షంలోగా ఫైట్ చేయకపోతే మరి హరీష్ రావు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఎందుకు చేస్తూ ఉన్నారు? అందరూ ఇవ్వండి టైం. అంటే కేసీఆర్ సపోర్ట్ చేయకపోతేనే టైం ఇచ్చినట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, కొత్త గవర్నమెంట్కు వాళ్ళు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు కనుక వాళ్ళపైన ఒత్తిడి పెట్టొద్దు, వాళ్ళకి టైం ఇవ్వాలన్నారు. టైం ఇవ్వాలి అంటే కేసీఆర్ స్పందించకపోతే టైం ఇచ్చినట్ట. అంటే కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తే అదంతా ఉత్తదేనా? మరి మీ మాటల ప్రకారం చూసుకుంటే కేటీఆర్, హరీష్ రావు ఇంకోరో మాట్లాడితే, మల్లారెడ్డో, పుల్లారెడ్డో, ఎల్లారెడ్డో మాట్లాడితే అదంతా ఉత్తదేనా? అంటే కేసీఆర్ ప్రభుత్వం పైన స్పందిస్తే, కేసీఆర్ ప్రభుత్వ ఆగడాలను ఎండగడితే, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి పెద్దగా డ్యూటీ చేస్తేనే అక్కడ ప్రతిపక్షం పనిచేసినట్ట. అంటే హరీష్ రావు, కేటీఆర్ చేస్తే చేయనట్ట అనేది మీరు ఆలోచన చేసుకోండి. టైం ఇవ్వాలన్నారు కదా, టైం ఇవ్వాలనుకుంటే టైం అందరూ ఇవ్వండి. కొందరు కొట్లాడి, కొందరు సపోర్ట్ కాకుండా ఉండి టైం ఇస్తూ ఉన్నాం, టైం ఇవ్వాలని ఆగినాం అంటే అది మీకైనా కూడా అర్థవంతంగా ఉందా లేదని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సరే, మీరు టైం ఇవ్వాలన్నారు అనుకున్నట్టే, సరే మీ ఉద్దేశం ప్రకారమే, సరే మీరే రైట్ అని అనుకున్నా కూడా మీరు టైం ఇచ్చిండ్రు. ఏడాది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చిండ్రు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ 2024 కూడా ముగిసిపోయి 2025లోకి వచ్చినాం. ఖచ్చితంగా ఏడాది అనేది ముగిసిపోయింది, అందులో మనకి ఎటువంటి సందేహం లేదు. మరొక 1 ఇయర్ టైం ఇవ్వాలనుకున్నారు, 1 ఇయర్ టైం ఇచ్చిండ్రు. మరి ఇప్పుడైనా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి వచ్చి
ప్రతిపక్షంలో తన బాధ్యత వహిస్తాడా? ప్రజల్లో కేసీఆర్ మమేకమవుతాడా? మునుపటిలాగా ప్రజల్లోకి కేసీఆర్ వస్తాడా? ప్రభుత్వాల యొక్క ఆగడాలను, ప్రభుత్వాల యొక్క తప్పిదాలను కేసీఆర్ ఎండగడతాడా? ఎందుకు అంటే ఒక బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాల యొక్క ఆగడాలకు, ప్రభుత్వాల యొక్క అన్యాయాలకు అడ్డు అదుపు హద్దు అనేది ఎక్కడా కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అమ్మో వాడొస్తే ఏం చేస్తాడో, అమ్మో వీడు నేను చేసే తప్పుని ఏడ బయట పెడతాడో, అమ్మో వీడు నా యొక్క ఆగడాలనన్నీ ఎండగడతాడో అనే భయం వణుకు అనేది కూడా ఎల్లప్పుడూ ప్రభుత్వాలకు ఉండాలి. అసలు బలమైన ప్రభుత్వం కంటే కూడా బలమైన ప్రతిపక్షం యొక్క బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వంలో ఏముండదు, అధికారులు పని చేసుకుంటా పోతారు. సరే, రాజకీయ నాయకులు గైడెన్స్ చేస్తూ ఉంటారు, కొన్ని బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో వందల రకాల కేటగిరీలు ఉంటాయి, వందల రకాల మనుషులు ఉంటారు. రోడ్లు వేసేటోడు ఒకడు ఉంటాడు, ఇంజనీర్ ఒకడు ఉంటాడు, కాంట్రాక్టర్ తీసుకుంటాడు ఒకడు ఉంటాడు, సప్లయర్లు ఒకడు ఉంటాడు, ఎంపీలు, మినిస్టర్లు, మళ్ళీ పోతే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఇట్లా రకరకాలుగా కొన్ని వందల మంది ఉంటారు. బట్ ప్రతిపక్షం అంటే ఇవన్నీ పనికిరావు. ప్రతిపక్షం అంటే ఒకటే, ప్రభుత్వాలు ఏం చేసినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడం, ప్రభుత్వాలు ఏం దాచిపెట్టినా కూడా దాన్ని తీసి బయట పెట్టడం, ప్రజలకు ఎక్కడైనా కష్టం వస్తే వాళ్ళ తరపున నిలబడడం. ప్రతిపక్షం చేసేది ఒక్కటే, ప్రతిపక్షం అంతా కూడా ఒకటే. వాళ్ళు చేసే పనులు రకరకాలుగా ఉంటాయి సమస్యను బట్టి తప్ప, బట్ ప్రతిపక్షం అనేది ఒకటే. బట్ ప్రభుత్వ అంశానికి వచ్చేసరికి అలా ఉండదు. మరి అట్లాంటి ఒక ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ఇవాళ ప్రభుత్వాల యొక్క తప్పిదాలను కావచ్చు, ఆగడాలను కావచ్చు ఎండగట్టడానికి వీలవుతుంది. ఏడాది టైం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేసిండ్రు, ఇనఫ్ అనుకుంటున్నాను నేను ఇకనైనా. ఎందుకంటే 10 ఏళ్ళు పాలించిన మీరు, 10 ఏళ్ళు కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు పాలించారు, మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ అనేది పసిబిడ్డ అన్నారు, బంగారం లెక్క తెలంగాణను తీర్చిదిద్దాలన్నారు. మరి 10 ఏళ్ళ తర్వాత మీ అధికారం చేజాయిపోయేసరికి మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి బాధ్యత వహించకపోవడం అనేది యావత్ తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వాడెంత, వీడెంత, నేనెంత, నువ్వెంత, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయినోడు, నేను తెలంగాణ తెచ్చినోడిని అని లెక్కలేసుకునే దానికి రాజకీయం కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏ తీర్పు మీకు ఇచ్చినా కూడా దాన్ని మీరు శిరస్సు వంచి స్వీకరించాల్సి ఉంటుంది. మీరు ఏడాది ఇవ్వాలి, ఒక 1 year టైం ఇచ్చి చూద్దామని అన్ని మాటలు చెప్పిండ్రు కదా, మీరు చెప్పిన ఆ గడువు అనేది ముగిసిపోయింది. ఇంకెక్కువ టైం ఇవ్వడానికి ఇదేం అత్తగారి ఇల్లు కాదు ఇదేం నా ఇష్టం వచ్చినట్టు టైం ఇస్తా, ఇన్ని రోజులు నేను ఊరుకుంటా అంటే కాదు. మీకు కూడా ఒకటి బాధ్యత ఇచ్చిండ్రు, మీకు ప్రతిపక్షంలో ఉండే బాధ్యత ఇచ్చిండ్రు. మీకు 38, 36 సరే కొన్ని సీట్లు మీ నుండి పోయినా కూడా, ఎన్ని మిగిలినా కూడా మీకు అన్ని సీట్లు ప్రజలు ఇచ్చిండ్రంటే అట్లీస్ట్ మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఆ బాధ్యతను మీకు ప్రజలు అప్పగించిండ్రు. ప్రధాన ప్రతిపక్షంలో మీరు ఉండేటట్టు ప్రజలు మీకు తీర్పిచ్చిండ్రు. మరి ఆంధ్రప్రదేశ్ లాగా మిమ్మల్ని ఇట్లా చీతూ పో అన్నట్టు కూడా మీ ఇజ్జతి కూడా తీయలే. అట్లీస్ట్ మీకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే బాధ్యతను ఇచ్చిండ్రు, దాన్ని నిలబెట్టుకోండి. మీరు మీ పార్టీ పెద్దగా, ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనే బిరుదు ఊరికే రాలే, ప్రజలు ఇచ్చిండ్రు అని చెప్తారు కదా, ఆ బిరుదుకైనా అట్లీస్ట్ న్యాయం చేయండి. ఇకనైనా కూడా బయటికి వచ్చి ప్రజల తరపున నిలబడి, అసెంబ్లీలో నిలబడి కొట్లాడుండి ప్రజల తరపున. ఎందుకంటే మీరు ఇంకా టైం ఇచ్చుకుంటూ పోయి చూస్తే ఇదేం గోళీలాట కాదు, పిల్లలు ఆడుకునే గోళీలాటనో ఏది చిత్తుబొత్తో శిరగోనే ఉంటాయి. ఇవి ఆటలు కావు, ఇవి ప్రభుత్వాలు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క జీవితాలు. టైం ఎందుకు ఇవ్వాలి? ఒక ప్రభుత్వానికి టైం ఎందుకు ఇవ్వాలి? సరే, నువ్వు ప్రతిపక్షంలో ఉండి తిరగబడ్డానికి టైం ఇవ్వద్దు అనుకుంటున్నావు, బట్ పక్కనే ఉండి గైడెన్స్ ఇవ్వడానికి నువ్వు ఏమొస్తుంది నీకు? గైడెన్స్ ఇవ్వచ్చు కదా. తిరుగుబాటు చేయడానికి టైం ఇస్తా ఉన్నావు, ఒత్తిడి పెట్టొద్దని అనుకుంటా ఉన్నావు, బట్ గైడెన్స్ ఇవ్వడానికి ఏం పోతా ఉంది? పక్కనే నిలబడి భుజం మీద చేసి గిట్ల కాదు పిల్లగా, నాకంటే వయసులో చిన్నోడివి, నేను 10 ఏళ్ళు చూసిన ఈ రాష్ట్రాన్ని, అక్కడ గది సరిగ్గా లేదు, ఇక్కడికి సరిగ్గా లేదు, ప్రజల ఇల్లుల ముందు కూలగొట్టే ముందు నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఇల్లులు కేటాయించిన తర్వాత వాళ్ళ ఇల్లులు కూలగొట్టని ఒక పెద్ద మనిషిలాగా నువ్వు సజెషన్ ఇవ్వచ్చు కదా. ఆ పెద్దరికం ఏమైపోయింది? నిజంగా చెప్తా ఉన్నా, నాట్ ఓన్లీ కేసీఆర్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఈ దేశం మొత్తంలో ఏ పార్టీని చూసుకున్నా కూడా ఎవడైనా ఒకటి అధికారంలోకి వస్తే, వాడు ప్రతిపక్షంలోకి పోతే వాడు ఎట్లా ఓడిపోవాలి, వీడు ఎట్లా ప్రజలకు అన్యాయం చేయాలి, వీడు ఎట్లా ప్రజల చేతుల్లో చెప్పులు దెబ్బలు తిని వీడు ఓడిపోవాలనే చూస్తారు తప్ప, అరే వీడు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, వీడు ప్రజలకు మంచి చేసేటట్టు వీడికి సజెషన్ చేద్దాం, వీడిని గైడ్ చేద్దామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అనుకోడు. ఏ ఒక్కడు కూడా అనుకోడు. నిజంగా రాజకీయ నాయకుల్లో ఈ యొక్క చిత్తశుద్ధి, ఈ యొక్క మంచితనం లేకపోవడం వల్లనే ఇంకా భారతదేశం వెనకబడిపోయింది. ఇంకా 10 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు, ఇంకొక 40 ఏళ్ళు ఇంకా ఎందుకు వెనకబడిపోతా అంటే భవిష్యత్తు తరంలో కూడా ఈ రకమైన మెంటాలిటీతో మన ఇండియాలో పొలిటీషియన్స్ ఉన్నారు. కనుక ఎవడైనా అధికారంలోకి వస్తే వాటితోటి మంచి చేపియాలని చూడరు, ఎట్లా పెట్టి వాడు సెడే చేయాలి, వాడు సెడ్ చేసి వాడు ఓడిపోవాలి, మళ్ళీ అధికారంలోకి నేను రావాలి,
అన్న స్వార్థమైన బుద్ధితోటి వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నారు. దయచేసి ఇవన్నీ మానుకోండి. కేసీఆర్ గారు ఇకనైనా మీరు బయటికి వచ్చి ప్రజల తరపున నిలబడి ప్రజా సమస్యలపైన కొట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ బిడ్డలకు కావచ్చు, అది మంచిది కాదనేది మీరు గ్రహించాల్సి ఉంది. మరి చూడాలి, లెట్స్ సీ ఈ 2025లో అయినా కేసీఆర్ గారు బయటికి వచ్చేనా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.